అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫార్మా కంపెనీలో నిన్న జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయినటువంటి ఆ కుటుంబ సంబంధించినటువంటి బంధువులైతే మనతో పాటు ఉన్నారో వాళ్ళైతే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఉందో హాస్పిటల్ ఆ మార్చురీ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఉద్రిక్తల కారణం ఏంటి దాని యొక్క మరింత సమాచారం వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉదయం 7 గంటలకు వచ్చాం. మేము 7 గంటల నుంచి 8 వరకు దిగాం. ఆయన ప్రెస్ మీట్ ముందు ప్రెస్ ముందు ఇప్పుడు ఆయన పార్వతీపురం అంటండి. పార్వతీపురం డెడ్ బాడీ ఉంది ఇక్కడ పార్సార్ది. ఆయన మా ముందు ఉదయం నుంచి కూడా చాలా హామీలు చెప్పాడు. ఆయన చాలా నీతులు చెప్పాడు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఎందుకు ఏమైందో తెలియదు. మా బాడీని మేము తీసుకుపోతున్నాం అని చెప్పేసి లోనికి వెళ్ళిపోతున్నాడు. ఏ కారణం చేత? ఆయన పెద్ద ఆయన కదా, ఈయన మాట్లాడుతున్నాడు. ఆయన కదా మేము అందరూ ఉన్నాం కదా మేము అనుకున్నాం. మరి ఈ పోలీసుల వ్యవస్థ వల్ల లేదా రెవెన్యూ వ్యవస్థ వల్ల తెలియదు, కానీ ఏం చెప్పారో తెలియదు, ఏం చెప్పారో తెలియదు, తీసుకుపోతున్నాడు. మరి మేమేమైపోవాలండి? అంటే మీరు ఇప్పుడు బాడీలు ఎందుకు వద్దంటున్నారు? అంటే తీసుకునే కారణం ఏంటి? అధికారంగా ప్రభుత్వం నుంచి అధికారంగా ఇది ఇస్తున్నాం. ఆమె ₹1 కోటి ఇస్తారా, 2 కోట్లు ఇస్తారా ప్రభుత్వం నుంచి? వాళ్ళ కుటుంబాలు బాగుపడాలంటే ఏం చేయాలి? వాళ్ళ జీవనోపాధి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ మీద ఆధారపడి ఉంది కుటుంబాల పరంగా. ఏం చేశారు వీళ్ళు? ఏమీ లేదు. నిన్న 1 గంటన్నర జరిగిన సిచ్యువేషన్కి ఈవేళ 1 గంటన్నర అయింది. 24 గంటలైంది. ఈ వేళకి ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వం లోపమా, ఇక్కడ యాజమాన్యం లోపమా, ఏంటి ఇక్కడ లేదంటే వ్యవస్థ లోపమా, ఏంటి అసలు ఏంటిది? ఎందుకు చెప్పండి? ఇది మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? మీకు ఏ విధంగా న్యాయం కావాలి? ప్రభుత్వం ఏదైతే ఇస్తానన్నదో అది అధికారంగా ప్రకటన ఇవ్వాలి. ఇక్కడ ప్రకటన ఇవ్వాలి. పబ్లిక్గా తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళు ఫైర్ తాలూకి చేతులు బాబు మీకు ఇది ఇస్తున్నాము, మేము ₹1 కోటి ఇస్తున్నామా, 2 కోట్లు ఇస్తున్నామా, లేదంటే ఎంత ఇస్తున్నామా అన్నది అధికారంగా ప్రకటన ఇవ్వాలి. అది లేకుండా బాడీ లోన్ నుంచి బయటికి తెస్తే మాత్రం మేము ఒప్పుకోమండి. మేమందరం అనకాపల్లి జిల్లా వాళ్ళవే. నాది ఎస్రావరం మండలం. నేను వాకపట్టి సర్పంచ్. నేను అక్కడ మా మనిషి ఉన్నాడు అక్కడ, వెంకటసాయన బాబు, నా ఫ్రెండ్ కొడుకు. ఏమండి, మేము ఏదైనా దేనికైనా తగ్గిస్తాం. నేను ఫోన్ చేస్తే నా 100 మంది 1000 మంది ఇక్కడికి వస్తారు. మేము చేయలేక ఎందుకు చేయలేదు? ఉదయం నుంచి కూడా సీఏ గారిని చూస్తున్నాం, నా డిపార్ట్మెంట్ అందరిని చూస్తున్నాం. ఎందుకు పాటిస్తున్నామంటే ఏదో న్యాయం జరుగుతుంది, అందరికీ జరిగినట్టు. అక్కడ కేజెస్లో 12 మంది 15 మంది ఉన్నారట, 13 మంది ఉన్నారట. వాళ్ళకి వీళ్ళకి ఒకే న్యాయం జరుగుతుంది కదా అనుకున్నాం. ఇప్పుడు ఏదైతే విజయనగరం అయినా పార్వతీపురం అయినా ఉన్నాడో ప్రెస్ మీట్లో ప్రతి దగ్గర కూడా ఆయన చాలా ఎక్కువ మాట్లాడాడు. ఇప్పుడు చెప్పా చేయకుండా, ఎవరికి చెప్పా చేయకుండా ఆయన వెళ్ళేమో ఆయన తాలూకా బాడీ పట్టిపోతానంటే మేము ఏమైపోవాలి చెప్పండి? ఇక్కడ ఏ కారణంగా తీసుకుపోతున్నాం మాకు తెలియాలా? అది తెలిసిన తర్వాత ఆయన తీసుకెళ్ళమనండి. ఏదైతే కానీ ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఏ విధమైన ప్రభుత్వం హామీ ఇస్తుంది ఇచ్చి తీసుకెళ్ళిపోమనండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతే. బాధ్యత లేదా? బాధ్యత లేదా యాజమాన్యానికి? అదేంటి సార్? ఇప్పుడు సార్ అన్యాయం జరిగింది మాకు. మేము మీకు శత్రువులు కాదు, మీరు మాకు శత్రువులు కాదు. ఏమంటే చిన్న అనర్థం జరిగితే, కంపెనీలో ఒక ఎంప్లాయీకి అనర్థం జరిగితే కంపెనీ వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేపిస్తారు. ఇంత అనర్థం జరిగినప్పుడు కూడా కంపెనీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదు? ఇక్కడికి ఎందుకు రాలేదని అడుగుతున్నాను. మా లోకల్ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అనిత గారు, మా లోకల్ ఎమ్మెల్యేని ఎంఆర్ఓని తీసుకొచ్చి ఇగో మీకు మీ తాలూకా డెడ్ బాడీకి ఈ విధంగా చేస్తున్నాం, న్యాయం ఇప్పించండి బాబు, ఇప్పించండి. ఇప్పుడు అది ఉంటే మాకు ప్రాబ్లమే లేదు సార్. మేము ఇప్పటి వరకు మాట్లాడలేదు కదండి, మేము మాట్లాడలేదు కదా. మరి ఏమంటే ఇక్కడ మేము ఉంటుండగా పొద్దున్న నుంచి నీతులు చెప్పిన ఆయన ఎలా తీసుకెళ్ళిపోతాడండి ఇప్పుడు? సరే మరి అది ఇప్పటి వరకు మీరు మేము అందరం కలిసి కూర్చున్నాం, చెప్తున్నాం. ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు. ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు? 7 గంటల చూస్తున్నాం. మరి ఇంత దారుణం. ఒక ఎంప్లాయీ చనిపోతే కంపెనీ వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ రెస్పాన్సిబిలిటీగా లేరండి. నిజానికి చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ కనిపిస్తుంది ఇక్కడ, కంపెనీ వారు ఒక్కరు లేరండి. ఇది ఎంత నిర్లక్ష్యం అండి చెప్పండి. అప్పలనాయుడు సిఐ గారు, సత్యనారాయణ ఎస్ఐ గారు మాకు తెలియలేని వ్యక్తులు కాదు, మాకు తెలియలేని మనుషులు అయితే కాదండి. అలాగని మేము పోలీస్ వ్యవస్థను తప్పుపట్టడం లేదు. పోలీస్ వ్యవస్థకి మాకు ఆర్గ్యుమెంట్ లేదండి. కాకపోతే యాజమాన్యం ఎందుకు స్పందించలేదు ఇప్పటి వరకు అని అడుగుతున్నాను.
ఏది సార్ ఏది ఏది ఏంటి ఒక పర్సన్కి అనర్థం జరిగితే కనిపిస్తుంది, ఇక్కడ ఎందుకు కనిపించలేదు? అడవుడు చేయలేక ఆయన ఇక్కడే అచ్యుతాపురం ఈ కంపెనీలోనే వర్క్ చేసేవారు. తాను వచ్చేసి ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, ఒక ఫంక్షనింగ్ అనమాట. సో మరి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఒక యాజమాన్యం కానీ ఎవరైనా ఉన్నారా, దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు. ఇంతలా బాధపడుతున్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంత బాధపడుతున్నా కూడా యాజమాన్యం అంటూ కూడా స్పందించలేదు. దానికి పోలీసులు అత్తాసపడుతున్నారో మరి ఏమవుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. మీరు కూడా చూస్తున్నారు, నైట్ నుంచి ఇప్పటి వరకు, నిన్న 2 నుంచి ఇప్పటి వరకు మేము దాని గురించి బాధపడుతున్నాం. కానీ ఎవరైనా స్పందిస్తున్నారా, ఎవరైనా పట్టించుకుంటున్నారా? దానికి ఎవరు విలేకరులు తప్ప మాకు ఎవరో కూడా కనిపించడం లేదు. న్యూస్ని మరి ఏం కవర్ చేస్తున్నారో, ఏం జరుగుతుంది అసలు ఏంటి, ఏమైనా అంటే వచ్చి తీసుకెళ్ళిపోండి అంటున్నారు. ఒకటే మాట, సంతకాలు పెట్టండి బాడీ తీసుకెళ్ళండి అంటున్నారు. దానికి సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ చెప్పట్లేదు. భరోసా ఎవరు ఇస్తారంటే భరోసా ఎవరట. చూడండి తల్లి చిన్నపిల్లలతో ఎంత బాధపడుతున్నారు. లేదు, ఒక్కరు కూడా రాలేదు, నథింగ్. నాయకులు రాలేదు, యాజమాన్యం రాలేదు. కలెక్టర్ వచ్చారు, కలెక్టర్ రాలేదు, అసిస్టెంట్ వచ్చి వెళ్ళిపోయారు. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో చెప్తున్నారు. అది ఎంతవరకు నమ్మాలి వాళ్ళని? పోనీ మీరేం పేపర్ ఇస్తారంటే సైలెన్స్, అంతగా ఇంకోటి లేదు. ఏమంటే స్టోరీ చెప్తున్నారు, ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు చెప్తున్నారు. పైన కూర్చున్న వాళ్ళు ఎవరో స్టోరీ చెప్తారు వీళ్ళకి, అదే స్టోరీ వీళ్ళు ఇక్కడికి వచ్చి రిపీట్ చేస్తారు. మాకేమైనా ప్రూఫ్ ఏముంది? ఏమీ లేదు. ఒకడు వచ్చాడు ఇందాక, నేను చూశాను సీఎం గారు ₹1 సంతకం పెట్టాను అన్నాడు. వీడు పక్కన కూర్చోబెట్టుకొని సంతకాలు పెట్టారా? అంత తోపులో వీళ్ళు సీఎం పక్కన కూర్చునేందుకు? ఇంకా ఇలాగున్నాయి స్టోరీలు. ఓపెన్గా వచ్చి ఇగో కాంపెన్సేషన్ అనండి, ఎవడికాడు వెళ్ళిపోతాడు. బాధ్యతలు కుటుంబాలు ఉన్నాయి, చదువుకున్న పిల్లలు ఉన్నారు, అందులో వాళ్ళకొక వృత్తి చూపించండి. అలా వేస్ట్గా ఉన్న వాళ్ళని వచ్చి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, క్వాలిఫికేషన్ చూసి ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళ వల్ల మీ కంపెనీకి ఉపయోగపడతారా? ఉద్యోగం ఇవ్వండి. ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు, మన వాళ్ళని తీసుకొని మనకెందుకు ఎవరు అంటే వీళ్ళు పనికిరారు ఉద్యోగాలకి? ఇప్పుడు వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ కంపెనీలోనే చచ్చిపోతే వాళ్ళని పట్టించుకోరు. ఎక్కడో ఏ పనికి మళ్ళీ ఉంటాడు, ఆడిని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు. ఆడేం చేస్తాడో కూడా తెలియదు. అలానే ఉంది వ్యవస్థ అంతాను. ఇప్పుడు ఏదైనా జరిగింది, ఓకే జరిగిపోయింది, దాన్ని ఎలాగ మనం సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి. కానీ ఆడిని ఈయన్ని పంపించి ఒక్కొక్కటితో ఒక్కొక్క స్టోరీ చెప్పిస్తున్నారు. ఎందుకు ఆ స్టోరీలు? మాకు ఒక విషయం తెలియాలి, దాన్ని ఎలా క్లియర్ చేస్తారో తెలియాలి విషయం అది. అంతేగాని 10 మంది వచ్చి 10 స్టోరీలు చెప్పేళ్తే మాకేట ఉపయోగం? రాత్రి నుంచి తిండి తిప్పలు లేకుండా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఆరోగ్యాలు ఏం కావాలి? కనీసం ఒక్కడన్నా మంచినీళ్ళని రప్పించాడా? ఎవడ బాధ ఆడే కదా పడుతున్నాడు, అది కూడా అడగలేదు కదా. మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. న్యాయం చేయమంటే స్టోరీలు చెప్తున్నారు వీళ్ళు, అంతకని ఇంకోటేం జరగట్లేదు ఇక్కడ. నిన్న జరిగింది, 24 గంటలు అయిపోయింది, ఇంతవరకు బాడీ కూడా ఇవ్వలేదు. ఇది ఎలా చేస్తున్నారో కంపెనీ పూర్తిగా యాజమాన్యంది పొరపాటు. వీళ్ళు తిన్నారా ఉన్నారా అనేది అడిగింది లేదు. ఇప్పుడు మళ్ళీ వెనకాల ఏవో మార్చి నుంచి శవాలు పంపించేస్తున్నారు. ఎలా అండి? ఇంత కంపెనీ యాజమాన్యం ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటూ 27 ఏళ్ల కుర్రోడు చనిపోతే ఒక తల్లికి ఎంత గర్భశోకం అండి. అలాంటి ఎంతమంది తల్లులు ఇక్కడ ఉన్నారండి? ఎవరు స్పందిస్తున్నారు చెప్పండి? వీళ్ళు తిన్నారా ఉన్నారా లేదు. అదే ఇప్పుడు ఆమె పరిస్థితుల్లో ఏ తల్లి ఉన్నా సరే మనం ఇలా ఉండగలమా? ఇంతసేపు 24 గంటలైనా వీళ్ళ అబ్బాయి అసలు ఇంకా ఉన్నాడో లేదో చనిపోయాడో కూడా వీళ్ళకి తెలియదు. ఎలా చెప్పండి? ఇంత నిర్లక్ష్యమా? ఇంత నిర్లక్ష్యమైన యాజమాన్యం. నిన్న వీళ్ళు కూర్చుంటే మిమ్మల్ని గెంటేస్తామన్నారంటే ఎందుకు గెంటుతారండి? మీకోసమే కదా. ఇప్పుడు దేశం కోసం, దీనికోసం ఈ ఫార్మా కంపెనీలు అందరూ ప్రజల కోసం చేస్తుంటే మీకోసం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు చనిపోతే మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చొక్కా పట్టుకొని బయటకు గెంటుతారట. ఎందుకు గెంటుతారండి? అంటే సేవ చేస్తున్నారని గెంటుతారు. మీకు అక్కడ గెంటుతామనే వాళ్ళు ఎవరు? పోలీసులు మిమ్మల్ని ఖాళీ చేయించడం మాకు పెద్ద పని ఏం కాదు, ఒక్క నిమిషం చాలు, ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. మీ ఇష్టం, చంపేస్తే చంపేయండి, మీకు తగిలితే కదా మీకు ఆ బాధ ఏంటని తెలుస్తుంది. మాకు తగిలింది కాబట్టి మాకు ఆ బాధ తెలిసింది. దేనికి గంటేస్తారు? మేమేమన్నా అల్లరి చేసామా? కూర్చున్నాము, మీరు మమ్మల్ని ఎందుకు కొడితే మాకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని చెప్పేసి గట్టిగా తగులుకుంటే అప్పుడు ఊరుకున్నారండి.
రాత్రి అసలు లోపలికి కూడా వెళ్ళడం లేదు. చాలా బీభత్సం చేసి తోసుకెళ్తే గేట్లు అప్పుడు లోపలికి వెళ్ళించారు. అది కూడా గేట్ దగ్గర కూర్చొని ఇచ్చారు కానీ ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు. ఇక్కడ కంపెనీ దగ్గర ఇది హాస్పిటల్ దగ్గర కంపెనీ దగ్గర కంపెనీ నిన్న 4 గంటలకు వెళ్తే రాత్రి 2 గంటల వరకు అక్కడ ఉన్నాం. బాడీ చనిపోయాడా లేదా కూడా చెప్పలేదు. ఉన్నారు మీకేం పర్లేదు 10 నిమిషాల్లో చెప్తాం 5 నిమిషాల్లో చెప్తామని చెప్పేసి రాత్రి 2 గంటల వరకు ఉంచి కేజీ వచ్చి పంపించారు మీ బాడీని అని చెప్పేసి ఒక సిగారు చెప్పారు. తర్వాత ఏమో మేము ఎంక్వైరీ చేయించుకున్నాం. ఇక్కడ కూడా కొన్ని బాడీలు వచ్చాయనేసి అప్పుడు ఇక్కడ ఉన్నాడని తెలిసిందే. అది ఎంతవరకు నిజమన్నా తెలియడం కోసం మళ్ళీనేమో చాలాసేపు ఆగితే అనిత గారు ఫోన్ చేస్తే అనిత గారు నేను కన్ఫర్మ్ చేసి చెప్తాను ఉండండి అమ్మ అని చెప్పేసి అంటే మేము లోపల కూర్చుంటే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్తో మాట్లాడి వచ్చిన తర్వాత మాతో అప్పుడు చెప్పారు ఆవిడ, మీ అబ్బాయి ఇక్కడ ఉన్నారమ్మా అనకాపల్లిలోని, అనకాపల్లి వెళ్ళి చూడండి అని చెప్పేసి అంటే తెల్లవారుజాముని 3:30-4 గంటలకి ఇక్కడికి వచ్చి చూసి అప్పుడు వెళ్ళాం. అప్పటి నుంచి ఉన్నాం కానీ ఇప్పుడు వచ్చి ఏ యాజమాన్యం కూడా ఏం జరిగింది ఎలా చేయాలి ఏంటన్నది ఇప్పుడు వచ్చి మాకు రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు ఏం జరిగింది కూడా ఇప్పటికి కూడా మాకు తెలియపరచలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు మాకు ఉన్నాడా లేదా అనేది కూడా మాకు తెలియదండి. ఇప్పటివరకు మాకు మా అబ్బాయి ఉన్నాడా లేదా అనేది కూడా మాకు తెలియట్లేదు. మాకు తెలియాలి. పోనీ ఏమైనా దెబ్బలు తగిలి ఉన్నాయా లేకపోతే ఏంటి అసలు మా అబ్బాయి ఉన్నాడా లేదా అనేది మాకు తెలియాలి. అది మీరు ఎలా తెలియచేస్తారనేది ఇక్కడ ఉన్నవాళ్ళు చేస్తారో, యాజమాన్యం చేస్తుందో, పోలీసులు చేస్తుందో, ప్రభుత్వం చేస్తుందో, లేదంటే హాస్పిటల్ వాళ్ళు చేస్తారో, ఎవరు చేస్తారో తెలియదు. మా అబ్బాయి ఉన్నాడు అనేది మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే దయచేసి ఇప్పించండి. నేను వీళ్ళ ఇప్పుడు మార్చి దగ్గర ఉన్నారు కదా, మరి మార్చి దగ్గర ఆల్రెడీ ఇక్కడ బాడీ ఉందని చెప్తున్నారు, మీరు చూసారా బాడీని? లేదండి, మాకు అదే ఇప్పుడు మేము అదే కదా మీకు చెప్తున్నాం. మాకు ఇంతవరకు మా అబ్బాయి ఉన్నాడా లేదా అనేది మాకు తెలియట్లేదు. మేము ఇలా నిలబడే ఉన్నాం. యాజమాన్యం ఏం చెప్పట్లేదు. తీసుకెళ్ళిపోయారో ఉంచారో అసలు తెలియాలి కదండి. బాడీ తీసుకెళ్ళిపోయారో ఉంచారో తెలియాలి కదా మాకు. అసలు ఏ విషయం చెప్పట్లేదు. యాజమాన్యం ఇప్పటికి వచ్చి రెస్పాండ్ అవ్వలేదు. మాకు ఏ విషయం తెలియపరచలేదండి. మీ బాబు చనిపోయాడు లేదంటే దెబ్బలు తగిలి ఉన్నాయి పలానా దగ్గర ఉన్నాడని ఏదో విషయం చెప్పాలి కదా మాకు. నిన్న 1 గంటన్నర జరిగిన సిచ్యువేషను ఇప్పుడు ఎంత 2 అవుతుందా? ఇప్పుడు వచ్చి మాకు ఇప్పుడు వచ్చి కనీసం ఫోన్ కానీ ఏమీ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు వచ్చి ఎలా అండి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీనా, ఇంత నిర్లక్ష్యమా? ఒక మనిషి ప్రాణానికి ఇంత నిర్లక్ష్యమా? వీళ్ళు వేసే ఖరీదు ఇంత నిర్లక్ష్యం ఖరీదా? ఇలా అయితే చాలా కష్టం అండి. మాకైతే తెలియాలి. ఇక్కడ 5 డెడ్ బాడీలు ఉన్నాయట. ఆ తల్లిదండ్రులు ఎంత గర్భశోకం పడుతున్నారో, వీళ్ళు ఎంత పడుతున్నారు. ఇప్పుడు మాకు అనేసరికి మాకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళు అంతే బాధపడుతున్నారు. కనీసం మాకు బాడీ అయినా ఉందో లేదో మాకు తెలియాలి కదండి. ఆ 5లో మా అబ్బాయి ఉన్నాడా లేదా అనేది మాకు తెలియాలి కదా. మరి ఇంత నిర్లక్ష్యమైన యాజమాన్యం ఇలా అయితే ఇంకెలా అండి వ్యవస్థ? అది మీరే టీవీల ద్వారా చెప్తారో లేకపోతే పోలీసులకే చెప్తారో, ఎలా చెప్తారో చేసి మా అబ్బాయిని మాకు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు కానీ యాజమాన్యాన్ని ఎందుకు రప్పించలేకపోతున్నారండి? వాళ్ళు వస్తేనే కదా ఈ విషయం ఏంటన్నది బయటపడుతుంది. ఎటు వచ్చి ఇక్కడ అడిగిన వాళ్ళ మీద పోలీసులు వచ్చి నువ్వు గట్టిగా మాట్లాడుకు, నువ్వు వచ్చేయకు ఇచ్చేయకు అని చెప్పేసి అడవడి చేసి మమ్మల్ని ఆపుతున్నారు. అదే ఈ బాధను వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని ఎందుకు రప్పించకపోవాలి? రప్పించాలి కదండి. మాకు తెలియకే కదా ఇవన్నీ అడగవలసి వస్తుంది. మా తరపున ఉన్నారా లేదా కంపెనీ తరపున ఉన్నారా? మీరు న్యాయంగా కదా అడుగుతున్నాం, ఏ గొడవలు చేయట్లేదు కదా. ఉండండి 6 గంటలు 15 గంటలు అన్నారు, ఇప్పటికి వచ్చి ఏదీ లేదు. 6 గంటలకు వచ్చేయండి అన్నారు, 6 గంటలకు వస్తే ఇప్పటికి వచ్చి తిండ్లు లేవు, తిప్పలు లేవు, అసలు ఉన్నది లేని చెప్పట్లేదు. యాజమాన్యం ఎవరు వచ్చారు మాకు ఏమీ చెప్పలేదు. మీరు ఏ విధంగా తెలియపరుస్తారో తెలియపరచండి సార్. ఓకే రైట్. ఒకటే చెప్తున్నారు, ఏదైతే మృతులు తాలూకు బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, మార్నింగ్ నుంచి కూడా ఎక్కడే ఉన్నాము, ఖచ్చితంగా అయితే మా బాడీయా కాదా, అయితే మా పిల్లల బాడీలా కాదని మాకైతే ఇంతవరకు ఎవరు చెప్పిన దాఖలు అయితే ఇక్కడ లేవని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే మాత్రం దీని పట్ల అయితే నిర్లక్ష్యం వహిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే వీళ్ళకైతే ఒక పైపు అయితే ₹1,00,00,000 అయితే మాత్రం ఒక వ్యక్తిగత ప్రకటించిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికైనా సరే వీళ్ళకైతే మాత్రం ప్రతి ఎవరికి కూడా ఖచ్చితంగా అయితే ఏదైతే బాధ్యతలు అయితే ఉన్నారో బాధ్యతలకైతే ఇంతవరకు కూడా మాకు ఖచ్చితంగా అయితే ఒక పేపర్ మీద అయితే తీసి మాకు రాసి ఇవ్వలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మార్నింగ్ నుంచి కూడా వీళ్ళు ఎటువంటి ఇన్రెస్పాన్సిబిలిటీగా ఎక్కడైతే ఉంటున్నారో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ నుంచి కూడా ఏదో వచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం కావచ్చు, అలాగే ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా మాకు ఎటువంటి భరోసా మాత్రమే కల్పించకుండా మమ్మల్ని ఇక్కడే ఈ చెట్ల కింద ఈ వర్షంలోనే మమ్మల్ని ఉంచుతున్న పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదేమైనప్పటికైనా సరే ఇక్కడైతే మాత్రం 5 బాడీలు అయితే ఉన్నాయి. 5 బాడీల్లో కూడా ఈ
ఎవరి బాడీ ఏదని చెప్పేసి మాకైతే తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు జేసీ గారు వచ్చి అయితే మాత్రం ఆల్రెడీ ఇప్పుడే చెప్పినటువంటి పరిస్థితి కనిపించినప్పటికైనా సరే మాకైతే బాడీని అయితే ఖచ్చితంగా చూపించాలి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇంతవరకు కూడా ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యతలు అని చెప్తున్న పరిస్థితి అయితే మరోవైపు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఒకటే, ఈ వాళ్ళకైతే మాత్రం బాడీలు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే చూపించాలి, ఆ చూపించాక మాదే కాదు మేము కన్ఫర్మ్ చేసుకోవాలి కదా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కూడా ఎక్కడైతే మాత్రం ఒక దీక్ష రూపంలో అయితే మేము చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా మా మీద అయితే రుబాబు చెలాయిస్తున్నారని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, అనకాపల్లి నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.